మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామ పంచాయతీలో పెద్దమ్మ దేవాలయం పోతురాజు, పెద్దిరాజు, చాకపల్లి వాస్తవులు గుడి పూజ చేశారు. మెరుగ శంకరయ్య, లక్ష్మీ కుమారుడు వెంకటేష్ కల్పన వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మవారి అలంకరణ కొరకు 12 తులాల వెండి ఆభరణాలు కానుకగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుడి పూజారి గిరీష్ అయ్యగారు, చాకపల్లి ముదిరాజులు, కుల బంధువులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మంచిర్యాల డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి మండల్ చాకపల్లి విలేజ్లో ఈరోజు గ్రామ దేవతలలో ఒకరైనటువంటి పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ ప్రజల సమక్షంలో, గ్రామ భక్తుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ యొక్క అమ్మవారి పూజలో మేమందరం భాగస్వాములమై చేస్తున్నాం. అంటే ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉంటుందో అమ్మవారికి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేమందరం గ్రామ ప్రజలతో, భక్తులతో పాటు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూనే ఉంటాము. అయితే గ్రామ పంచాయతీ పరిధిలో కాకుండా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా భక్తులు వచ్చి ఈ యొక్క అమ్మవారికి కట్న కానుకలకు సమర్పించి భక్తుల యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ తరఫున మాకు బోరు కూడా సమర్పించడం జరిగింది. బోరు కూడా ఆ యొక్క ప్రభుత్వంలో వేయించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రోడ్డు నిర్మాణం కూడా ఈ యొక్క పెద్దమ్మ తల్లి గుడి నుండి ప్రారంభించి రోడ్డు కూడా వేయడం జరిగింది. ఈ యొక్క మాకు ఇరుకుటంగా జాగా ఉంది. దీని ముందు ప్రభుత్వం సహకరించి ఆ యొక్క భూమి ఉన్నటువంటి యజమానితో మాట్లాడి ఆ భూమి మాకు ఇప్పించి ఆ పెద్దమ్మ తల్లి కృపకు పాత్రులయ్యి మాకు ఇవ్వడం అనేది జరిగితే మేము సంతోషిస్తాము. ఈరోజు మేము పెద్దమ్మ తల్లికి మా కోరికలు తీర్చే విలేయలకు మా పెద్దమ్మ తల్లి దేవాలయం ఇక్కడ మా ఊర్లో స్థాపించారు కాబట్టి మాకు అన్ని విధాల అనుకునే కోరికలు తీర్చినందుకు మేము అమ్మగారికి ఒక 12 తులాలతో వెండి ఆభరణాలు చేయించి దేవస్థాన కమిటీకి, ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికీ పేరుపరిన ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారికి 12 తులాల వెండిని మేము కానుకగా సమర్పించినాము. కావున ముదిరాజ్ కుల సంఘం పెద్దలకి మరియు కార్యవర్గానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు అన్ని విధాల కోరిన కోరికలు తీర్చుతూ మాకు ఇంటి దైవంగా ఉన్న పెద్దమ్మ తల్లికి మేము ఎప్పటికీ రుణపడి ఉండి మాకు తోచిన సహాయము ఎల్లవేళలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము.